మండలం లేగుంటపాడు గ్రామం రైతన్న మీకోసం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ చైర్మన్ తిరుమల అశోక్ రెడ్డి గారు, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, ఎద్దులపూడి నాగరాజు, ఎంపీడీఓ తాటిపర్తి విజయకుమార్ రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులపై కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు ప్రతి విషయంలో అండగా నిలబడతానని కొనియాడారు. రైతు భరోసా కరపత్రాలు అందజేశారు. గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి అండగా నిలుస్తుంది. ఎందుకంటే మన ప్రభుత్వ కాన్సెప్టే ప్రతి ఇంట్లో నుంచి ఒక బిడ్డ ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు రావాలి అని చెప్పి. కాబట్టి పిల్లలు కూడా ఎవరైనా చదువుకున్న వాళ్ళు, యూత్ కూడా ఈ ఎంఎస్ఎంఈల ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకున్నారు అనుకోండి. దానివల్ల మన లోకల్ రైతులకి ఇంకా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాళ్ళకి ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళకి కూడా మనము అందించగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే రైతులకి ఏ టైంలో ఏది ఇవ్వాలో, మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఆ అనుభవంతో ఈ టైంలో రైతులకి ఇది అవసరం, ఈ టైంలో పిల్లలకి ఇది అవసరం అనే విధంగా ఆలోచించి ఆయన ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశాలు ఆదేశించి వాళ్ళకి రావాల్సినవి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు ఈ ఎంఎస్ఎంఈల వల్ల కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే పాడి రైతులకు కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉంది. దేశంలోనే మొదటి 3 స్థానాల్లో మనకి నిలవడానికి పాలు, మాంస ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. గుడ్లు ఉత్పత్తిలో కూడా దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన పౌల్ట్రీ పాలసీని 2025, 2030 వరకు తీసుకొస్తున్నాం. పాడి పరిశ్రమ ఇతోధిక ప్రోత్సాహానికి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వచ్చి మీకు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా మన కోవూరులో అగ్రికల్చర్ అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేస్తూ ఉంటారు, ఎప్పుడు ఫీల్డ్లోనే ఉంటారు మేడము. సో మీకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా డిపార్ట్మెంట్కి మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీని కానీ ఇవన్నీ కూడా మనకి ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎంతోమంది ఈరోజు మనము ఇంకొక విధానం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీకు తెలుస్తుంది అనమాట. దీంట్లో చాలా సమాచారం ఉంటుంది మీ పొలం గురించి, మార్కెట్ ధరల గురించి, ఈరోజు చీడపీడల సమాచారం, ఇలాంటివన్నీ కూడా ఏ అధికారుల నంబర్లైనా, మీకు ఎవరైనా అగ్రికల్చర్ అధికారులతో పని ఉంటే అగ్రికల్చర్ అధికారుల నంబర్లైనా ఇమీడియట్గా మీరు ఆ యాప్ని కన్నా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన సమాచారం మొత్తం దాంట్లో ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రైతులందరూ ఆ యాప్ని నుంచి మన జలాశయాలన్నీ ఎంతో నిండు కుండల్లాగా ఉన్నాయి. నీటికి మనకి తక్కువ నీళ్ళు లేవు, ఎక్కువ ఉన్నాయి. కావాల్సిన దానికన్నా రైతులందరూ దానికి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో నేడు మారుతున్న ఆహారపు అలవాట్లని అనుగుణంగా అన్నదాతలు దృష్టిలో పెట్టుకొని కొంచెం సాగు పద్ధతులు కూడా మార్చుకుంటే ఇప్పుడు ఎంతోమంది యువత ఇంతకు ముందు పట్టణాలకు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఉన్న పొలాలను అమ్మేసుకొని పట్టణంలో పోయి వాళ్ళ పాటికి వాళ్ళు స్థిరపడే వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా యుఎస్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ ఊర్లో వాళ్ళకి వాళ్ళ తండ్రులు తాతలు ఇచ్చిన పొలం ఉంటే తిరిగొచ్చి ఆ పొలం సాగు చేసుకుంటాము, మేము ఆ సాగు చేస్తే మాకు ఇంకా బాగుంటుంది అనుకొని ఎంతోమంది యువత ముందుకొచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో పద్ధతుల్లో కూడా ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు వాళ్ళందరికీ అన్ని సూచనలు అందిస్తున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పంట వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని రాగులు, సజ్జలు,
కొర్రలు లాంటివి ఈరోజు మనం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ మంది ఇవి తింటున్నారు. అవి కూడా మీరు అందరూ పండించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే అగ్రిటెక్, దీనివల్ల మనకి టెక్నాలజీని గాన ఉపయోగించుకుంటే మనమందరం చూస్తున్నాం, అందరూ చదువుకోవాలనే మన ఆశ. పిల్లలందరూ చాలామంది ఎక్కడ హామ్లెస్లో ఉన్న పిల్లలు కూడా ఈరోజు వాళ్ళు స్కూల్కి పోయే విధానంగా మన ప్రభుత్వం ముందు ఫైల్ మీద సంతకం చేసింది. అందుకనే ఈరోజు మన రైతులందరూ ఈ మాత్రం సుభిక్షంగా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను. రైతు సోదరులు ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడాలంటే వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వచ్చి ఇక్కడ మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్కారం అమ్మా, నా పేరు ప్రసాద్, ప్రసాద్ నా పేరు. రైతునమ్మా. మన ప్రభుత్వం వచ్చినాక అన్నదాత సుఖీభావ వచ్చిందమ్మా. అంతకుముందే కాలువలు చాలా కూడిపోయినాయమ్మా. కాలువ తవ్విస్తున్నాము, పోయిన పంట అంతా కాలువతోనే పండించుకున్నాము. యూరియా కొత్త అని టీవీల్లో చాలా చూసాము లైన్గా. కానీ ఈ రోజున మన ఇళ్ళకి ఆల్రెడీ యూరియా చేసుకొని పెట్టుకోన్నాము. ఈ ప్రభుత్వం వల్ల మాకు చాలా ఉపయోగం అమ్మా, చాలా సంతోషంగా కూడా ఉన్నామమ్మా. ఇక్కడికి రావడం మీకోసం, అంటే రైతన్నలారా మీకోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఈ లేగుంటపాడులో నేను కూడా మీతో కలిసి ఒక రైతునే కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు అయింది ఇప్పటికీ. ఈ 18 నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవ, దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ 2 విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ 48 గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాయిలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు, కొరత అని ఇదంతా కూడా చెప్పారు. కానీ పోయినసారి మనం వేసుకొని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ 2 విడతల యూరియా ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఇక్కడే ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు. దానికోసమని చెప్పి నేను ఎప్పుడు కాలువలు కానీ 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు. మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా, అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్లకి టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడో అవుతుంది, వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు, ఎప్పుడు నారు పోసుకుంటారు, ఎప్పుడు నాటుకుంటారు అని చెప్పి వెంటనే కాలువలు తవ్వడం జరిగింది. అలా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడన్నా ఎవరికన్నా అలాంటిది జరగకుండా ఇంకా కొరవ ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలువలు తవ్వే విధానంలోనే ఉన్నాము. కాబట్టి ఒకవైపు కాలువలు తవ్వుకోవడం, ఒకవైపు యూరియా ఇవ్వడం, అలాగే మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది పోయినసారి. రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. అది గవర్నమెంట్కి ముఖ్యమంత్రి సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సెపరేటు కాబట్టి దయచేసి మా మీద, అందులో మా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎన్నో లక్షల ఎకరాలు మేము అందరికన్నా ఎక్కువ జిల్లాలో మా దగ్గర నుంచే మీకు ధాన్యం మేము పండిస్తున్నాం. కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే మేము 2వ తారీఖు కూడా
కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు, వాళ్ళకి అండగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది. ఆయన దానికి సమ్మతించారు. ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతులకి సపోర్ట్గా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పైనుస్త తరుణం ఇది. సూపర్ 6 హామీలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు దాన్ని అన్నింటినీ అమలు చేసుకోగలిగాం. ఏవైతే చెప్పామో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసే దిశగా ఈరోజు పయనిస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ చేసుకోగలిగాం. అందులో భాగంగా ఒకవైపు పారిశ్రామిక రంగానికి, ఇంకోవైపు రైతాంగానికి, అలాగే విద్యార్థులకి, మహిళలకి అందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అందరికీ అండగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనమంతా కూడా రైతన్నలందరూ కూడా మీరు కూడా అండగా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం కొత్త ఆలోచనలు ఏవైతే రైతుల కోసం చేస్తుందో అవన్నీ కూడా మీరు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల తెలుసుకొని దాంట్లో లాభస్థాయి అయిన వ్యవసాయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం రైతన్న మీకోసం అనే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు, అలాగే అగ్రికల్చర్ అధికారులకి, ముఖ్యంగా లేగుంటపాడు రైతు సోదరులకి, ఇక్కడికి హాజరైన రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి రైతుకు ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. APAIMS డౌన్లోడ్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ దానిలో వస్తాయి మీకు. ఈ పాంప్లెట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇది ఉంది, ప్రతి రైతు ఒక యాప్ ఉంది, అది APAIMS. ఈ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వెళ్ళి చూడగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అలా చేయలేని వాళ్ళకి సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారనుకుంటా నేను. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి కూడా, ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకు కూడా నేను ఎప్పుడు ప్రతి దగ్గర చెప్తానే ఉంటాను, ఏదైతే మనం రైతుల కోసం చేస్తున్నామో, ఏదైతే మనం యువత కోసం చేస్తున్నామో, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు జరపాలని, రైతులందరినీ ఒక దగ్గర చేర్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ వల్ల వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఎలా అండగా నిలుస్తుందో, ఇప్పుడు నేను ఇది ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పగానే కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈ సచివాలయంలో ఇప్పుడు లేకుంటపాడు సచివాలయమే ఉందనుకోండి, ఇక్కడ రైతులకి ప్రతి సచివాలయంలో ఒక 2 రోజులు వాళ్ళకి గాన మీరు అవగాహన సదస్సులు ఏర్పరిచారంటే మన ప్రభుత్వం ద్వారా ఏమేమి వాళ్ళకి అందుతున్నాయి. ఈ నెల డిసెంబర్ 3వ తేదీ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు. ఎక్కడమ్మా? అన్ని సచివాలయాల్లో కోవూరు కాన్స్టిట్యూన్సీ అన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది. ఇది ప్రతి సచివాలయంలో డిసెంబర్ 3వ తేదీ ఈ అగ్రికల్చర్కి సంబంధించి ఒక వర్క్షాప్ కూడా రన్ చేయబోతున్నారు. ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా, అవసరాలున్నా మీరు ఆ సచివాలయం దగ్గరికి డిసెంబర్ 3వ తేదీ వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే మీకు కావాల్సిన సమాచారం వాళ్ళు అందిస్తారని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రైతులకి ఎప్పుడు కూడా మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉండాలి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ముఖ్యంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ